ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బడ్జెట్ సౌండ్ బార్ అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాను. సాధారణంగా సౌండ్ బార్స్ అనేవి మనకి పవర్తో రన్ అవుతుంటాయి. ఇది వచ్చేటప్పటికి మనకి ఇన్బిల్ట్ రీఛార్జబుల్ బ్యాటరీతో మనకి రావడం జరుగుతుంది. అంటే మీ టీవీకి మీరు యూజ్ చేయడంతో పాటు ప్యారల్గా ఒకవేళ మీరు కనుక ఏదైనా అవుట్డోర్ పార్టీస్ లేదా ట్రావెలింగ్లో ఒక సౌండ్ బార్ని యూజ్ చేయాలనుకుంటున్నా దీన్ని అయితే ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా తీసుకెళ్ళచ్చు. ఈవెన్ దీంతో పాటు దీంట్లో మనకి ఎఫ్ఎం, మెమరీ కార్డ్, యూఎస్బి స్లాట్తో పాటు ఫోన్ కాల్ కూడా మాట్లాడచ్చండోయ్. అండ్ వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఎవరైతే కాంపాక్ట్ సైజులో అలాగే చిన్న రూమ్లో వాళ్ళ ఎల్సిడి లేదా ఎల్ఈడి టీవీకి ఒక చిన్న బడ్జెట్ సౌండ్ బార్ చూస్తున్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇది వచ్చేటప్పటికే మివి సౌండ్ ఫోర్డ్ S24. సో ఇది లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి 1799 అండ్ 1999 రూపాయల దాకా వెళ్తుంటుంది. ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది. ఈ ఆఫర్స్లో మీకు కార్డ్ డిస్కౌంట్ తోటి ఇంకొంచెం తక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం అండ్ దాని తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇక దీని గురించి మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే మివి ఫోర్డ్ S24 అని చెప్పి అలాగే 24 వాట్స్ మినీ సౌండ్ బార్. ఇది అంటే 12 వాట్స్కి సంబంధించినటువంటి 2 డ్రైవర్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ ఇది బ్లూటూత్తో పాటు ప్రౌడ్లీ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఈవెన్ ఇందులో మనకి సూపర్ సాలిడ్ బేస్ పవర్ఫుల్ డ్రైవర్స్ని యూజ్ చేశారంట. సో ఒకసారి వాడైతే చూద్దాం నిజంగానే అంత పవర్ఫుల్ ఉందా లేదా అనేది. అలాగే టైప్ సి ఛార్జింగ్తో పాటు ఇందులో బ్లూటూత్, మైక్రో ఎస్డి అలాగే ఆక్స్తో పాటు యూఎస్బి పెన్ డ్రైవ్స్ని కూడా మీరు డైరెక్ట్గా ప్లగ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ దీంట్లో ఎఫ్ఎం కూడా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నేను బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేశాను. కాకపోతే కొంచెం మీకు ట్రెడిషనల్గా అన్బాక్సింగ్ అయితే చూపించాలి కదా, సో దానికోసమని అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చాను. ఇక క్రాఫ్ట్మన్స్ నోట్ అని చెప్పి అలాగే 1 year వారంటీ వాట్సాప్ ద్వారా మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సౌండ్ బార్ రావడం జరిగింది. దీంతో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్, యాజ్ యూజువల్గా నేనుండగా మీకు ఇది చదవాల్సిన అవసరం ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే బాక్స్ లోపల మరొక వారంటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అలాగే వెల్కమ్ టు ద క్రూ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి మరికొన్ని ట్యాగ్స్ అండ్ దీంతో పాటు ప్యారల్గా ఒక ఆక్స్ 3.5mm ఆడియో జాక్ మేల్ టు మేల్ కేబుల్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక టైప్ సి కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ దట్స్ ఇట్. ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇది సౌండ్ బార్ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 1.5 feet దాకా రావడం అయితే జరుగుతుంది. అంటే విడ్త్ నేను చెప్తున్నాను, హైట్ వచ్చేటప్పటికే జస్ట్ 2 inches. అంటే దీంట్లో మనకి అరౌండ్ 1.5 లేదా 1.75 inches కి సంబంధించినటువంటి 2 డ్రైవర్స్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 12 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ని ఇది ఈచ్ డెలివర్ చేయగలదు. సో పైన మీరు చూసారంటే కొన్ని బేసిక్ కంట్రోల్స్ లైక్ మోడ్ ఒకటి, ప్లస్ అండ్ మైనస్, అలాగే పాజ్ అండ్ ప్లే బటన్స్, అలాగే ఒక నోటిఫికేషన్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. మరి ఇది మైక్రోఫోన్ కోసం యూజ్ చేస్తారు, మరి ఫోన్ కాల్స్ కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను, మేబీ ఒకసారి చూద్దాం. అలాగే దీంతో పాటు బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఆక్స్ కేబుల్ని, అలాగే మెమరీ కార్డ్తో పాటు మనకి యూఎస్బి స్లాట్ అలాగే టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా మనకి సాఫ్ట్ కోటెడ్ ప్లాస్టిక్ తోటి మనకి దీని బిల్డ్ అంతా రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఫ్రంట్ అంతా కూడా వీళ్ళు ఫ్యాబ్రిక్ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో లావిష్ లుక్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా మీ టీవీస్ దగ్గర కానీ లేదా మీ ఫ్రంట్ డెస్క్ దగ్గర మీరు దీన్ని ప్లేస్ చేసినా కానీ మీ లుక్స్ని ఏమాత్రం ఇదైతే 100% డ్యామేజ్ అయితే చేయదు. ఇక మివి అనేటువంటి బ్రాండింగ్ మనం ఇక్కడ సెంటర్లో అయితే చూడొచ్చు. బాటమ్ మీరు చూసారంటే మనకి రబ్బరైజ్డ్ ఫుట్ మనకు ప్రొవైడ్ చేశారు. గ్లాస్ కావచ్చు లేదా ఇలాంటి మనకి టేబుల్స్ మీద ప్లేస్ చేసినప్పుడు అటు ఇటు స్కిప్ అవ్వకుండా, ఈవెన్ మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు అటు ఇటు మూవ్ కాకుండా కూడా మనకి ఇది వర్క్ చేయటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆలస్యం చేయకుండా పవర్ ఆన్ చేద్దాం. సో పవర్ ఆన్ చేయగానే మీకు బ్లూటూత్ మోడ్లోకి డిఫాల్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇదే మోడ్ని బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక సోర్సెస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇదే మోడ్ని కనుక మీరు మరొకసారి ప్రెస్ చేశారంటే ఒకవేళ మీరు యూఎస్బి పెట్టుంటే యూఎస్బి లేదా మెమరీ కార్డ్ పెట్టుంటే మెమరీ కార్డ్ ఆటోమేటిక్గా రీడ్ చేసుకుంటుంది. లేదన్నట్లయితే బై డిఫాల్ట్గా మళ్ళీ ఇది బ్లూటూత్ మోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని మీరు ప్రెస్ చేశారనంటే వాల్యూమ్ ప్లస్ పెరగటం అలాగే వాల్యూమ్ మైనస్ తగ్గటంతో పాటు ప్లస్ నొక్కి పట్టుకొని ఉన్నారంటే ఒకవేళ ఎఫ్ఎం మాడ్యూల్లో మీకు నెక్స్ట్ స్టేషన్కి ట్యూన్ అవడం జరుగుతుంది. మైనస్ నొక్కారు అన్నట్లయితే దానికంటే బిలో ఉన్నటువంటి ఛానల్కి ట్యూన్ అవడం జరుగుతుంది. ఒకవేళ
ఒకవేళ మీరు ప్లే పాస్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే ఇనిషియల్ టైంలో మీకు ఎఫ్ఎంస్ అన్ని స్కాన్ అయ్యి స్టేషన్స్ అన్ని కూడా సేవ్ అవటం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ ఫ్యూచర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లిమిటెడ్ బటన్స్ ఏవైతున్నాయో వీటి ద్వారానే మాక్సిమం ఫంక్షనాలిటీని మన ముందుకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో బేసికల్లీ ఇది ఎక్కడెక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే మీ మొబైల్ ఫోన్కి చిన్నపాటి పార్టీస్ జరుగుతున్నప్పుడు, లేదా పూల్ సైడ్ పార్టీస్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిట్లో, లేదా సో టెర్రస్ పైన జనరల్గా ఇంట్లో ఫ్యామిలీతో చిన్న పార్టీ చేసుకునేటప్పుడు కూడా ఈ బ్లూటూత్ స్పీకర్ ఉపయోగపడటం జరుగుతుంది. లేదా ఒకవేళ మీరు కనుక ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తున్నా, లేదా మీ కంప్యూటర్ డెస్క్ దగ్గర ఒక చిన్న కాంపాక్ట్ సైజ్లో ఉన్నటువంటి బ్లూటూత్ స్పీకర్ కావాలన్నా డెఫినెట్లీ మీరు దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఆర్ఎల్స్ లేదా మీ పేరెంట్స్ లేదా మీ గ్రాండ్ ఫాదర్స్ ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పాత పాటల్ని ఫిల్ చేసి ఒక మెమరీ కార్డ్ని ఇందులో ఇన్సర్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ఎన్ని అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ వస్తుంది ఏంటి అనేది ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఏంటి అనేది కూడా మెన్షన్ చేయలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ఇది వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 3 to 4 అవర్స్ దాకా ఒకవేళ మీరు 80% వాల్యూమ్ని పెట్టి యూజ్ చేసుకున్నారు అన్నట్లయితే, అలాగే ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు మళ్ళీ తిరిగి 1.5 hour టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. మోతీనగర్ అదే మన శాస్త్రినగర్ ఉంది కదా, అక్కడికి వచ్చి నాకు ఒకసారి ఫోన్ చేయండి, నేను చెప్తాను అడ్రస్. అక్కడికి వచ్చి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు అడ్రస్. సో వాయిస్ కాల్ విన్నారు కదా, వాయిస్ కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మ్యూజిక్ వినండి. సో విన్నారు కదా, నాకైతే బేస్ ఏదైతే ఉందో అమేజింగ్ అనిపించింది. బట్ ఇందులో ఓకల్స్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రిపుల్ మీద కూడా కొంచెం బెటర్గా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఇంకా ఎక్కువ కూడా కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే చాలా ఫీచర్స్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదే కాదంటే ఒకవేళ మీరు ఇంట్లో కనుక మీ నార్మల్ ఎల్సిడి లేదా ఎల్ఈడి టీవీతో ఆడియోలో వచ్చేటువంటి సౌండ్ సాటిస్ఫై కావట్లేదు అన్నట్లయితే కనుక అక్కడ మీకు ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియోకి కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ ఇప్పుడున్నటువంటి సేల్లో మీరు కొన్నారు అన్నట్లయితే అదనంగా కార్డ్స్ ద్వారా ఎడిషనల్ డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో మనకు కూపన్ కూడా వస్తుంటుంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.